హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 21 జూన్ వెన్స్డే. ఇవాళ బక్రీద్ సందర్భంగా స్టాక్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్లో అంతా మంచి పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు మేజర్ హెడ్లైన్స్ ఏమున్నాయి, అవి మన మార్కెట్స్ మీద రేపు ప్రభావితం చూపించే అంశాలు ఏమున్నాయి అవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక పటిష్టమైన ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్, షాంఘై ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నికాయ్ 0.5% మేర, షాంఘై 0.75% మేర లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్న ముగిసిన యూరోపియన్ అమెరికన్ మార్కెట్స్ చాలా పటిష్టంగా క్లోజ్ అయ్యి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్గా చెప్పుకోవచ్చు. ఓ దశలో 650 పాయింట్ల దాకా పెరిగిన డౌ జోన్స్ ఫైనల్గా 550 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది, 1.6% గెయిన్స్తో. S&P 500 1.5% అండ్ నాస్డాక్ కూడా 1.5% దాకా గెయిన్స్తో నిన్న క్లోజ్ కావడం చూసాం. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. సో మన మార్కెట్స్కి ఈ పాజిటివ్ కిక్ అనేది రేపు పనికొస్తుంది, రేపు ఉపయోగపడుతుంది. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $70 పైన ట్రేడ్ అవుతోంది. సో ఇది కూడా పాజిటివ్ అంశం. సో $5 to $6 ఒకేసారి ఒకే రోజు పడిన తర్వాత మళ్ళీ ఇందులో రీబౌండ్ చూస్తున్నాం. గోల్డ్ 1809 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా గోల్డ్లో వీక్నెస్ వచ్చింది, ఎందుకంటే మొన్న అనూహ్యంగా పెరిగిన తర్వాత ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. క్రిప్టో కరెన్సీలు చూస్తే మేజర్ ఏంటంటే నిన్న $30,000 దిగువన బిట్ కాయిన్ క్రాక్ అయింది. సో ఒక చాలా మేజర్ న్యూస్ ఇది. $62,000 నుంచి 50% క్రాక్ 3 to 4 monthsలో పడిందంటే సో ఏ స్థాయిలో వీక్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎథీరియం, లైట్ కాయిన్ కూడా కొద్దిగా ఇవాళ పాజిటివ్గా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సౌత్ కొరియా రిపోర్ట్స్ రికార్డ్ డైలీ కోవిడ్ కేసెస్ యాజ్ డెల్టా వేరియంట్ సర్జెస్. సో మళ్ళీ డెల్టా వేరియంట్ అనేది మనం పట్టించుకోకపోయినా, మనం దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నా కూడా కేసుల సంఖ్య అయితే పెరుగుతోంది. సౌత్ కొరియా ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో కేసులు నిన్న నమోదు చేయడం చూసాం. యూఎస్ మార్కెట్స్, ఎస్పెషల్లీ యూఎస్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. అండ్ జపాన్ లాంటి ప్రాంతాల్లో కూడా కేసులు పెరగడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చే ముందు సో ఐపీఓ సో ఏ కంపెనీ పట్టుకున్నా ఐపీఓ జపం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఆఫర్ ఫర్ సేల్. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రమోటర్లు తమ వాటాలు నమ్ముకొని తమ వాటాలను జనాలకి ఇచ్చి సో మంచిగా సొమ్ము చేసుకుంటున్నారు. అందులో భాగంగా పతంజలి కూడా ఐపీఓకి రావాలని చెప్పి యోచిస్తోంది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మేబీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు ఆ నిర్ణయం తీసుకుంటాం, లేకుంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పి యోగా గురు రామ్దేవ్ గారు చెప్పారు. సో ఆయన ఎకనామిక్ టైమ్స్ ఎస్పెషల్లీ ఈటీ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు ఆయన మాట్లాడారు. సో చాలా పాజిటివ్ మొమెంటం ఉంది, చాలా ఎక్కువగా తమ ఐపీఓ గురించి అడుగుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీగా దీన్ని మంచిగా రూపాంతరం చెందించడంతో పాటు ఓవరాల్గా కమాడిటీ బిజినెస్ ఒక 20% అంటే మిగిలిన బిజినెస్ అంతా కూడా ఎఫ్ఎంసీజీ మీద ఫోకస్ చేయబోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అండ్ రుచి సోయా ప్లాన్స్ గురించి కూడా ఆయన చెప్పారు. అండ్ మరొక కంపెనీ పాలసీ బజార్ కూడా 6,500 కోట్ల రూపాయల ఐపీఓకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్ని ఇప్పటికే సెబీకి సంస్థ దాఖలు చేసింది. సో ఇది కూడా సో మనం గతంలో కూడా అనుకున్నాం. సో 2021 అనేది ఒక డిస్రప్టివ్ ఇయర్గా కాబోతోంది. ఎస్పెషల్లీ మన టెక్ కంపెనీస్ అన్ని కూడా, మేజర్ టెక్ కంపెనీస్ అన్ని కూడా ప్రస్తుతం మార్కెట్స్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే మనం జొమాటో చూసాం, తర్వాత పేటీఎం లైనప్ అయి ఉంది, పాలసీ బజార్, ఆ తర్వాత నైకా, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనితోడు మదర్ ఆఫ్ ఆల్ ఐపీఓస్గా చెప్పుకునే ఎల్ఐసి కూడా మేబీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రాకపోయినా మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ క్వార్టర్లో వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ అంతా కూడా ఒక ఫుల్ లెంత్ ఛార్జప్ అయి ఉంది. అండ్ మరొక ఐపీఓ గ్లెన్మార్క్ లైఫ్ ఐపీఓ కూడా, సైన్సెస్ ఐపీఓ నెక్స్ట్ వీక్ ప్రారంభం కాబోతోంది. అండ్ విల్ హిట్ ద మార్కెట్ ఆన్ July 27. సో July 27 రోజున ఈ సంస్థ ఐపీఓకి వస్తుంది. 695, $720 ప్రైస్ బ్యాండ్తో ఈ కంపెనీ దీన్ని ప్రైజ్ని ఫిక్స్ చేసింది. ₹2 ఫేస్ వాల్యూ కలిగిన షేర్ ఇది. దాదాపు 1,060 crores ఓఎఫ్ఎస్ ద్వారా సమీకరిస్తున్నారు. అండ్ ఓవరాల్గా అట్ ది హయ్యర్ ఎండ్ ఆఫ్ ది ప్రైస్ బ్యాండ్ ద కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రైజ్ 1530, దాదాపు 1,514 కోట్ల రూపాయల మేర ఈ సంస్థ ఈ వాటాల అమ్మకం ద్వారా సమీకరించబోతోంది. అదే ఒక మేజర్ న్యూస్ గ్లెన్మార్క్కి సంబంధించి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తేనేమో పిఈ ఫర్మ్స్ ఫ్రెంచ్ కంపెనీ వై ఫర్ $2.5 billion హెక్సావేర్ డీల్. ఓకే, హెక్సావేర్లో ఒక మేజర్ డీల్ ఒకటి. అండ్ 2/3 ఆఫ్ ఇండియన్ ఓవర్ 6 years హ్యావ్ కోవిడ్ యాంటీబాడీస్. ఒక సెరో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 6 సంవత్సరాలు దాటిన మెజారిటీ జనాల్లో కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయి. ఆందోళన పడాల్సిన పని లేదని చెప్తూనే స్టిల్ ఇంకా 40 కోట్ల మంది వరకు ఈ కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంటుంది, వాళ్ళు రిస్క్లో ఉన్నారన్నది
ఈ సంస్థ చెప్పిన అంశం. అండ్ స్విగ్గీ $1.25 బిలియన్ ఫండింగ్ని మరొకటి క్లోజ్ చేసింది. సో ఒక మేజర్ న్యూస్. అండ్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో $5.5 బిలియన్ వాల్యుయేషన్ తీసుకుంది. ఇప్పట్లో ఐపీఓ ప్లాన్ అయితే ఏం లేదు. ఈ డిస్కౌంటింగ్ ఏదైతే ఈ స్ట్రాటజీ ప్రెడేటరీ స్ట్రాటజీ అంటాం కదా, అది కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పి సంస్థ వెల్లడించింది. అండ్ ట్యాక్స్ మ్యాన్ ఆస్క్ క్రిప్టో బోర్సెస్ ఫర్ ట్రేడ్ ఇన్ఫో. సో మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, క్రిప్టో కరెన్సీతో డీల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ వీళ్ళందరూ కూడా మన నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించే అవకాశం ఉంది అని చెప్పి. ఇప్పుడు ట్యాక్స్ మ్యాన్ క్రిప్టో బోర్సెస్ నుంచి, అంటే క్రిప్టో ఎక్స్చేంజెస్ నుంచి ఎవరెవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం ఇవ్వాలి అని చెప్పి కోరినట్టు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూస్తున్నాము. సో మీరు ఒకవేళ క్రిప్టో తీసుకొని సేల్ చేసి బై ఆర్ సేల్ చేసుకుంటే సో దానికి సంబంధించి డేటా అంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి. రియాలిటీ స్టాక్ సర్జ్ అండ్ డిమాండ్ పికప్. సో రియాలిటీ స్టాక్స్లో హ్యూజ్ మొమెంటం కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో నిఫ్టీ రియాలిటీస్ అప్ బై 96% ఇన్ 5 years. సో ఒకప్పుడు దాదాపుగా మర్చిపోయిన రంగం ఇప్పుడు ఉన్నట్టుండే లైమ్ లైట్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు దాకా ఉన్న దీన్ని చూస్తే గోద్రేజ్ ప్రాపర్టీస్ లాస్ట్ 1 yearలో 78%, బ్రిగేడ్ 140, ఫినిక్స్ మిల్స్ ఆల్మోస్ట్ 50, ఓబరాయ్ 95, డిఎల్ఎఫ్ 135, శోభా 165, ప్రెస్టేజ్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు మంచి లాభాలను ఈ ఏడాదిలో ఈ సంస్థ నమోదు చేశాయి. రాబోయే రోజుల్లో కూడా మరింత మొమెంటం ఉండొచ్చు. ఎస్పెషల్లీ లోదా డెవలపర్స్, అంటే మ్యాక్రోటెక్ పేరుతో ఉన్న కంపెనీ మరింతగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. అండ్ అన్లిస్ మిక్స్డ్ ఆన్ హెచ్డిఎఫ్సి లైఫ్ పోస్ట్ Q1 తర్వాత తమ టార్గెట్ ప్రైజులను స్టిల్ ఇంకా కొన్ని పెంచిన కంపెనీలే అధికంగా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఎంకే ఏమో అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి 848 నుంచి 870కి టార్గెట్ ప్రైస్ పెంచింది. సిఎల్ఎస్ఏ 790కి, మ్యాక్వరీ సేమ్ 850 ప్రైస్ అలాగే ఉంచింది. నోమురా 725 నుంచి 750కి టార్గెట్ ప్రైస్ పెంచింది. అండ్ జెఫ్రీస్ మాత్రం 880 నుంచి 800 రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ తగ్గించింది. జేపీ మోర్గాన్ 770 నుంచి 790కి తన టార్గెట్ ప్రైస్ తగ్గించడం చూసాం. తత్వచింతన ఐపీఓ 180 రెట్లు, ఏకంగా 180 టైమ్స్ ఈ సంస్థ సబ్స్క్రైబ్ అయింది. సో రిలయన్స్ పవర్ తర్వాత ఇంతటి ఆదరణ లభించడం అనేది తత్వచింతన ఐపీఓకే ఉంది. ఎందుకంటే మెయిన్ ఐపీఓ సైజ్ చిన్నదే, జస్ట్ 500 crores ఆఫ్ ఐపీఓ. ఇది ఇన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది నాకు తెలిసి కంపెనీ కూడా భావించి ఉండకపోవచ్చు. 32.44 లక్షల అప్లికేషన్లు ఈ సంస్థకు దాఖలయ్యాయి. జొమాటోకు 32 lakhs అప్లికేషన్స్ గతంలో మొన్న రీసెంట్గా దాఖలైన దానిలో జొమాటో కంటే కూడా అత్యధిక అప్లికేషన్స్ ఈ తత్వచింతన ఐపీఓకి అప్లై కావడం చూసాం. 32.44 lakh అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. సెకండ్ బెస్ట్ ఐపీఓ ఫార్ దిస్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టర్ డిమాండ్. అర్లియర్ 596 crores ఆఫ్ ఎంటార్ 201 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దాని తర్వాత సెకండ్ బెస్ట్ ఐపీఓ ఈ ఇయర్లో చెప్పుకోవచ్చు. బట్ పార్టిసిపేషన్ పరంగా చూస్తేనేమో మెయిన్గా ఇది ఉంది. అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏకంగా 512 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ 35 టైమ్స్ సబ్స్క్రైబ్ కావడం మనం చూసాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ 185 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సో ఓవరాల్గా గుజరాత్ చెందిన కంపెనీ ఇది, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఇది. ఇంకా ఆనంద్ రాఠీ కూడా ఐపీఓకి రాబోతుంది. ఆనంద్ రాఠీ వెల్త్ ఫైల్స్ 800 to 900 crores పబ్లిక్ ఇష్యూ. సో వీళ్ళు కూడా ఐపీఓకి రాబోతున్నారు. ఎస్పెషల్లీ వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. రిచ్ ఫ్యామిలీస్ని మాత్రమే వీళ్ళ క్లయింట్స్గా ఉంటారు. వాళ్ళ అకౌంట్స్ని సంస్థ డీల్ చేస్తుంది. 6,000 మంది దాకా క్లయింట్స్ ఉన్నారు. 233 మంది రిలేషన్షిప్ మేనేజర్స్ ఉన్నారని చెప్పి సంస్థ చెప్తుంది. దాదాపు 26,000 కోట్ల రూపాయల మేర అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి ఈ సంస్థకి. ప్రస్తుతం ఐఏఎఫ్ఎల్తో పోల్చి చూసుకుంటే చాలా చిన్న కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. టోటల్ ఇన్కమ్ 279 crores ఉంది. ఐఏఎఫ్ఎల్ వెల్త్కి ఏకంగా 7 రెట్లు ఎక్కువ పెద్దది, 1659 crores ఆఫ్ ఇన్కమ్. నెట్ ప్రాఫిట్ 45 crores వీళ్ళదుంటే 369 crores ఆఫ్ రెవెన్యూ ఐఏఎఫ్ఎల్ది. ఈపీఎస్ డైల్యూట్ చేస్తే ఆల్మోస్ట్ 11 రూపీస్ ఉంది, 41 రూపీస్ వాళ్ళకి ఇది ఉంది. మార్కెట్ క్యాప్ పరంగా 3,000 crores వీళ్ళది, వాళ్ళది ఆల్మోస్ట్ 12,000 crores, అంటే 4 times బిగ్గర్ దెన్ దిస్ ఐఏఎఫ్ఎల్ వెల్త్. ఇది కూడా ప్రీ ఐపీఓ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ప్రస్తుతం అయితే స్టాక్స్ దొరకట్లేదు ఆనంద్ రాఠీవి ప్రీ ఐపీఓ మార్కెట్లో. బజాజ్ ఫిన్ మిస్సెస్ ఎస్టిమేట్స్ ఫర్ Q1 యాజ్ లాక్డౌన్ హిట్స్ బిజినెస్. సో లాక్డౌన్ హిట్ చేసిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ అనుకున్న దానికంటే అంచనాల కంటే తక్కువగానే తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. నెట్ ప్రాఫిట్స్లో 4% దాకా క్షీణత అయితే చూసాం.
అండ్ జస్ట్ డైల్ ఫౌండర్ మనీ సెల్స్ 21% రిలయన్స్ రిటైల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశమే. సో జస్ట్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వేర్ హౌసెస్ డేటా సెంటర్స్ టు డ్రైవ్ కమర్షియల్ రియాలిటీ డిమాండ్. సో దీపక్ పరేఖ్ గారు చెప్తున్నారు, హెచ్డిఎఫ్సి చైర్మన్, రాబోయే రోజుల్లో కమర్షియల్ రియాలిటీని ఈ వేర్ హౌస్లు డేటా సెంటర్లు మరింతగా పెంచే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్పిన మాట. అండ్ ఇక్కడే చూస్తేనేమో మనకి హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ని తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుందని నాకు వార్త చూసాం. దీనికి కనెక్టివిటీ వార్త ఇది. సో డేటా సెంటర్స్, వేర్ హౌసెస్ మరింతగా కమర్షియల్ రియాలిటీని పెంచవచ్చు. డీసీఎం శ్రీరామ్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 2 రెట్లు పెరిగి 158 కోట్లకు చేరింది. గతంలో ఉన్న 70 కోట్ల ఆదాయంతో పోలిస్తే అది ఇప్పుడు 158 కోట్లకు పెరిగింది. ఏషియన్ పెయింట్స్ లాభం ఏకంగా 569 కోట్లకు చేరుకుంది. అంటే లో బేస్, అంటే గత సంవత్సరం బేస్ తక్కువ ఉంది కాబట్టి దాంతో పోలిస్తే 91% దాకా జంప్ మనం చూసినట్టు అనుకోవచ్చు. బట్ స్టిల్ చాలా మంచి గ్రోత్ని ఏషియన్ పెయింట్స్ చేసింది. విక్రమ్ సోలార్ 5,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయబోతుందట. రాబోయే 5 ఏళ్లలో తన సామర్థ్యాన్ని రెట్టింపు చేయబోతోంది. ఆయన చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా అన్ని పెద్ద కంపెనీస్ అన్నీ కూడా దీని మీద ఫోకస్ చేశాయి. రాబోయే రోజుల్లో ఈ సెక్టార్ లాట్ ఆఫ్ మనీ ఈస్ చేజింగ్ ది సెక్టార్ టు ఇంక్రీజ్ కెపాసిటీ. లాట్ ఆఫ్ బిగ్ కార్పొరేట్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ ఇన్ టు ది సెక్టార్ విచ్ షోస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆపర్చునిటీ దట్ ఈస్ అవైలబుల్. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ఎంత ఆపర్చునిటీ రంగంలో ఉందో అని చెప్పి విక్రమ్ సోలార్ సీఈఓ సాయిబాబా ఉట్టుకూరి గారు చెప్తున్నారు. అండ్ టాప్ రీటైలర్స్ క్యూఎస్ఆర్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు రోజుకు 4 చొప్పున ఈ ఏడాదిలో తన యాడెడ్ 4 స్టోర్స్ ఎ డే డ్యూరింగ్ FY21. సో FY21లో స్టోర్స్ పెద్ద ఎత్తున పెంచారన్నది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు దాకా చూస్తేనేమో షాపర్ స్టాప్ ఏకంగా 251 స్టోర్స్ని FY21లో చేరుకుంది. ట్రెంట్, టైటాన్, రిలయన్స్ రిటైల్, టాటా స్టార్బక్స్ ఇవన్నీ కూడా తమ స్టోర్స్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వచ్చాయి. యాజ్ ఆఫ్ నో ఉన్న ఫిగర్ ఇది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో సెంట్రల్ బిల్స్ ఆర్డినెన్స్ యాజ్ ట్యాక్స్ లిటిగేషన్ బౌండ్స్. ఓకే, స్విగ్గీ వాల్యుయేషన్ 50% దాకా పెరిగి $5.5 బిలియన్ చేరుకుంది. పెన్షన్ ఫండ్స్ కూడా ఎక్కడి నుంచి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి అన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో ఐపీఓ మార్కెట్ మరింతగా హీటప్ అవుతుంది అనేందుకు ఇలాంటి న్యూస్ మరింతగా దోహదపడే అవకాశం ఉంటుంది. టైల్ మేకర్ సెట్ ఫర్ డబుల్ డిజిట్ గ్రోత్. టైల్ మేకర్స్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈ సంవత్సరం అనౌన్స్ చేయొచ్చని చెప్పి మీరు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. ఎక్కడో అవసరం లేదు, మీ ఇంటి చుట్టుపక్కల చూస్తేనే అది అర్థమైపోతుంది ఏ స్థాయిలో ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ మార్కెట్ అభివృద్ధి చెందిందో అని చెప్పి. కజారియా సిరామిక్స్కి 1,085 టార్గెట్ ఇస్తున్నారు. అండ్ సొమాని సిరామిక్స్కి 716, సెరా శానిటరీకి $4,543 టార్గెట్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4 to 10% దాకా ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగే అవకాశం ఈ స్టాక్స్లో కూడా ఉంది. అదాని ఫర్మ్స్లో వరుసగా 2వ రోజు కూడా అమ్మకాలు ఒత్తిడి చూసాం. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సో ఈ సంస్థ మీద సెబీ అలాగే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 2 ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అదాని గ్రూప్లో కొన్ని అవకతవకల మీద అని చెప్పి అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేజర్ న్యూస్ అయితే చూసాం. సో ఈ మా మైక్రోసాఫ్ట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మేజర్ న్యూస్. అయితే క్లోజ్ చేసే ముందు ఆల్గో ట్రేడ్ గురించి ఒకసారి ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. సో ఆల్గో ట్రేడ్ అంటే ఏంటి అని నేర్చుకునే దగ్గర నుంచి సో ఉద్యోగులకి ఆల్గో ట్రేడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆల్గో ట్రేడ్లో మెయిన్గా ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, సో ట్రేడ్ ఎలా చేసుకోవచ్చు, మనం మొత్తం రోజంతా కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం జస్ట్ ఆర్డర్స్ ఇస్తే ఎలా చేసుకోవచ్చు, మనకంటూ ఒక సాఫ్ట్వేర్ని చిన్నది లేకుంటే మనకంటూ ఒక ట్రేడ్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్న అంశాలతో పాటు ట్రేడింగ్ సాఫ్ట్వేర్ మీద అవగాహన కల్పిస్తూ మీకు ఆల్గోలో మంచి పట్టును సాధించే ప్రయత్నం చేస్తుంది ఈ సంస్థ. సో 720-720-4400 నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఉచితంగా డీమ్యాట్ అకౌంట్ తెరవడంతో పాటు మీకు కాల్ అండ్ ట్రేడ్ మీకు అవసరం అనుకుంటే కాల్ చేసి కూడా ట్రేడ్ చేసే సౌలభ్యాన్ని కల్పిస్తూ ఆల్గో ట్రేడ్ మీద మీకు అవగాహన కూడా కల్పిస్తూ సో మిమ్మల్ని నెక్స్ట్ జన్ ట్రేడ్ వైపు అడుగులు వేయించే కార్యక్రమం చేస్తుంది ఈ సంస్థ. సో మీకు ఆలోచన ఉంటే సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే 720-720-4400 అన్న సంస్థకి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.